సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. నాకు భవిష్యత్తు ఇచ్చింది ప్రేక్షకులే. ఈ రోజు నేను ధైర్యంగా రాజకీయాల్లో పోరాడుతున్నానంటే దానికి మీరిచ్చిన బలమే కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఓజీని ప్రేక్షకులు ఇంత గొప్పగా ప్రేమిస్తారని నేను ఊహించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖుషీ చిత్ర సమయంలో తాను ఇలాంటి జోష్ చూశానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వెళ్లినా ప్రేక్షకులు తనని వదల్లేదని ఈ ఆదరణను బట్టే అర్థమవుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ తెరకెక్కించిన చిత్రమే ఓజీ. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హస్మి, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజిత్ చేసిన పని వల్లే సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్ లోనే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. దీంట్లో నేను పాడిన వాషియో వాషి ఒక జపనీస్ హైకు. దీంట్లో విలన్ హీరో క్యారెక్టర్ అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటుంది. అందుకే ఆకాశంలో విహరిస్తున్న తనని హీరో నేల మీద కూర్చోబెట్టాలి అనుకుంటాడు. ఆ నేపథ్యంలోనే ఈ జపనీస్ హైకు వినిపిస్తోంది. ఈ చిత్రంలో తాను ఒక పాట పాడానని, వాస్తవానికి తాను పాట పాడాలి అనుకోలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మి లాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సుజిత్ నాకు వీరాభిమాని. సాహో తర్వాత త్రివిక్రమ్ నాకు తనని పరిచయం చేశాడు. అతను కథ చెప్పే తీరు క్లుప్తంగా ఉన్నా దాన్ని తెరకెక్కించేటప్పుడు తనలోని సత్తా తెలుస్తోంది. ఈ చిత్ర విషయంలో ఎక్కువ క్రెడిట్ అతనికే దక్కుతోంది. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఈ సినిమాకి వీరిద్దరే స్టార్లు. నిజంగా ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తే ఎవరైనా ఊరుకుంటారా అని పవన్ ప్రేక్షకులను ప్రశ్నించారు. ఖుషీలో నేను కటానా ప్రాక్టీస్ చేశా. నేనెప్పుడు సినిమా ప్రేమికున్నే. ఈ చిత్రం కోసం సుజిత్ నాకు పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు. తనలాంటి యువ దర్శక బృందం నేను దర్శకత్వం చేసిన రోజుల్లో ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అన్నారు. ఈ వేడుక మొదలైనప్పటి నుండి వర్షం కురుస్తున్నా అభిమానుల కోసం పవన్ ఆ వర్షంలో తడుస్తూనే ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఓజీ చిత్రంలోని జపనీస్ హైకు వాషియో వాషిని వేదికపై స్వయంగా పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.